సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది ఫ్యూటెక్ FT004 డిస్ప్లే బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇది డిఎస్పి యాంప్లిఫైర్ అనుకోవచ్చు రూల్గా చెప్పాలనుకుంటే. దీనికి ఆప్షన్గా మన వెరైటీ ఏంటి అంటే FT003 బదులు జీటెక్ మినీ డీకోడర్ అనేది యూజ్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయితే ఏ విధంగా ఉందని మీకు చూపిస్తాను. లోపల ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం అయితే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అయితే 8 amp ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10,000 MFD 63 volt కండెన్సర్స్ యూజ్ చేయడం జరిగింది. పవర్ సప్లై కోసం ఒక ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని క్లాస్ డి బోర్డ్స్ ఆడియో సౌండ్ 5 ఛానల్స్ కోసం క్లాస్ డి బోర్డు యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దానికోసం ఏమో పవర్ సప్లై 10 amp SMPS అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్, సరౌండ్ లెఫ్ట్ టు రైట్, సెంటర్ సబ్ ఆఫర్ 2 సబ్ ఆఫర్లు ఇవ్వడం జరిగింది. దీనికి క్లాస్ డి బోర్డుతో ఒక సబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ట్రాన్స్ఫార్మర్తో ఒక సబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, శక్తి 4 feet మోనో అయితే సబ్ ఆఫర్ పర్పస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక క్లాస్ డి బోర్డుతో కూడా ఒక సబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దానికోసమని ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసమేమో BT జనకార్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్ ఫ్రీ కోసమేమో శక్తి ఫ్రీక్వెన్సీ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్ గురించి కూడా నేను ఒక జనకార్ BT అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, FT004 అనేది రిమోట్ కిట్ అండి. అదేవిధంగా నేను జీటెక్ యూజ్ చేశాను నేను చెప్పాను కదా. దీనికి యాజ్ ఇట్ ఈస్గా FT003 ఏ విధంగా సూటబుల్ అవుతుందో, ఏ విధంగా ఆప్షన్స్ ఏ విధంగా రిమోట్తో వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిమోట్తో డాల్బీ DTS అనేది రావటం కూడా డిస్ప్లేలో అనేది కూడా జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా జీటెక్ మినీ డీకోడర్ అనేది యూజ్ చేయడం జరిగింది. FT00 లా ఉండేది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా యాజ్ ఇట్ ఈస్ వర్క్ ఫంక్షన్స్ కూడా మీకు డాల్బీ వచ్చినప్పుడు డాల్బీ, DTS వచ్చినప్పుడు DTS అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. అదేవిధంగా ఫ్యాన్, ఇంకో ఫ్యాన్ దీనికి ఈ క్లాస్ డి బోర్డ్స్కి అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ మూలన పెట్టాను. ఇది పవర్ సప్లై కోసం, ఇది విడిగా దీనికోసం పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. టోటల్గా లోపల లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ విషయానికి వెళ్తే ఏ విధంగా ఉన్నదని మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒక ఫ్యూజ్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్, సరౌండ్ లెఫ్ట్ టు రైట్, సబ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్ జాలీ అనేది ఇచ్చారు, కానీ అది మనం యూజ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా సెకండ్ దానికేమో దీనికి సబ్ ఆఫర్ కోసమేమో ఇది మన క్లాస్ డి సబ్ ఆఫర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారుగా, ఇప్పుడు ఆప్టికల్ ఆప్షన్లో ఉంది. కోఎక్సెల్ ARC ఇన్పుట్ ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్గా మన FT003 ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పనిచేసింది. సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ప్రోలాజిక్ 2 అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది సౌండ్. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. డాల్బీ ఆప్షన్కి డాల్బీ, DTSకి DTS కూడా మీకు డిస్ప్లే చూపించేటట్లు. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఇది మొత్తం యాంప్లిఫైర్. దీనికైతే కస్టమర్ టోటల్గా JBL స్పీకర్స్ తీసుకున్నారండి. అదేవిధంగా సబ్ ఆఫర్ కూడా 1500 JBL సబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. మొత్తం సెటప్ లుక్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మళ్ళీ ఇదే వీడియోలో కంటిన్యూ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డాల్బీ DTS టెస్టింగ్ అనేది చూద్దాం మనం. సౌండ్ ఏ విధంగా, సౌండ్ కాదు, దీని డిస్ప్లేలో డాల్బీ వచ్చినప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, DTS వచ్చినప్పుడు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు టీవీలో నేను ప్లే చేస్తాను, దాన్ని బట్టి ఇప్పుడు మనకి చెప్తుంది. టీవీలో అయితే ఇదిగోండి ప్లే చేశాను DTS ఫైల్, మీకు DTS అనేది క్లియర్గా చూపిస్తుంది. చూసారుగా. అదేవిధంగా ఇప్పుడు డాల్బీ ప్లే చేస్తాను.
అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు డాల్బీ అనేది ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రోలాజిక్ 2 అని వచ్చి ఆ తర్వాత డైరెక్ట్గా డాల్బీ అని వస్తుంది చూసారు కదా. యాజ్ యూజ్గా డాల్బీ వచ్చిన తర్వాత ఆ లోగో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. డాల్బీ అనేది డిటిఎస్ అయినా సరే ఇక్కడే మీకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. నెక్స్ట్ అయితే దీని సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నదనేది, స్పీకర్స్ ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను అవుట్డోర్లో. ఓకే ఫ్రెండ్స్, టోటల్ సెటప్ అయితే ఫిట్ చేయడం జరిగింది. యాంప్లిఫైర్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, అదేవిధంగా టీవీ బ్యాక్ సైడ్లో సెంటర్ స్పీకర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ 350 వాట్ 4 ohms ఇన్ఫినిటీ అండి. అదేవిధంగా JBL 1500 సబ్ వూఫర్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కస్టమర్ రివ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు అయితే 5.1 సెటప్ అనేది టోటల్గా JBL స్పీకర్స్తో 1500 సబ్ వూఫర్, చుట్టూ 350 వాట్ స్పీకర్స్, అదేవిధంగా DSP యాంప్లిఫైర్ అనేది సార్కి సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. సార్ని పరిచయం చేసిన అతనైతే లక్ష్మీనారాయణ గారు. ఇతను మన పాత ఓల్డ్ కస్టమర్. ఓకేనా ఫ్రెండ్స్, మాటల్లో సత్యనారాయణ గారి సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది మనకు చెప్తారు. సార్ చెప్పండి సార్. సౌండ్ బాగానే ఉంది, ఈ రోజే బిగించారు. సౌండ్ అయితే బాగానే ఉంది. సార్ అయితే ఓల్డ్ సాంగ్స్ అయితే చాలా బాగా వింటారు. ఇప్పుడే అర్థమైంది, సాంగ్స్ అన్ని ఓల్డ్ సాంగ్స్ వేసాం. చాలా క్లారిటీగా అయితే చాలా బాగా వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఏంటనేది. చాలా బాగుందండి. ఓల్డ్ సాంగ్స్ బాగున్నాయి, న్యూ సాంగ్స్ కూడా బాగున్నాయి. డాల్బీ డివైడింగ్ చాలా బాగుంది. అన్ని కూడా JBL స్పీకర్స్ వాడడం వల్ల క్లారిటీ ఇంకా బాగా వచ్చింది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దయచేసి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేయండి. సౌండ్ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. ఓకే.